హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి బీరకాయ బుర్జు అండి. బీరకాయ బుర్జు అనేది బీరకాయ కర్రీ లాగా చేసుకున్నాము. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్రీ అండి. మీరు ఎప్పుడు చూసి ఉండరు, ఒకసారి ట్రై చేద్దాం రెసిపీ. బీరకాయ బుర్జు రసంలో, అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. రసంలో నంచుకొని తినచ్చు, ఎలాగైనా తినచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ 1/2 kg బీరకాయని పీల్ చేసుకొని ఇలాగ సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. తర్వాత 10 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, ఒక గుప్పిడి కరివేపాకు, కొత్తిమీర, తెల్లగడ్డ, పసుపు, ధనియాల పొడి, ఆవాలు, జీలకర్ర, పల్లీల పొడి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా తక్కువ. 10 కూడా లేవు ఇంగ్రీడియంట్స్. 10 minutesలో అయిపోతుంది వంట. ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకొని దాంతో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు 1 స్పూను, తర్వాత జీలకర్ర 1 స్పూను వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర బాగా చిటపటలాడిన తర్వాత తెల్లగడ్డలు, దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు తోలుతో పాటే వేస్తున్నాను. తోలైతే తీయలేదు. తెల్లగడ్డ అట్లనే క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. లైట్గా క్రష్ చేసుకొని సరిపోతుంది. క్రష్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి తెల్లగడ్డ వేగిన తర్వాత మనము రుబ్బు పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్టు, నాకైతే 10-15 పచ్చిమిరపకాయలు పట్టింది. నా కారాన్ని తగినట్టు, మీ కారం తగినట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి. మనము ఈ పచ్చిమిరపకాయలు వచ్చే ఈ పేస్టే మనం కారానికి, కూరలో సరిపోయే కారం. మనం మళ్ళీ సపరేట్గా కారం అయితే ఏం వేయము. ఈ పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది కూరకి. కాబట్టి మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయల్లోనే అన్నమాట టేస్ట్ అంతా ఉంది, అది మాత్రం చూసుకోండి. పచ్చిమిరపకాయల పేస్ట్ బాగా నూనెలో వేగాలి, అప్పుడు మనకి కారం అనేది తగ్గుతుంది. కారం లేకుండా స్పైసీగా ఉంటుంది. ఇన్ని పచ్చిమిరపకాయలు వేసారని అనుకోవద్దండి, స్పైసీ సరిపోతుంది. ఇది వేగాలి, మాడకూడదు. సిమ్లో అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ తేలేంత వరకు ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ వేయించుకోవాలి. ఈ ఆయిల్ అంతా పైకి తేలాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఏదో కట్ చేసుకొని వేసుకొని, నేనైతే కరివేపాకు అలానే వేసుకుంటున్నాను. కరివేపాకు అంతా వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనము ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని అయితే పెద్ద సైజు ఆనియన్ అయితే 1 వేసుకున్నాను. మీడియం సైజు ఆనియన్స్ అయితే 1-2 వేసుకోండి. సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. చాలా ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసి ఇలాగ నలిపి వేసుకోండి. ఇలాగా ఆనియన్స్, ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ మొత్తం కలిసిపోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఇప్పుడు నూనె తెలియదు కదా, ఆ నూనె అంతా ఇప్పుడు ఆనియన్స్ పీల్చేస్తాయి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, మాడకూడదు, జస్ట్ మగ్గాలి అన్నమాట, సాఫ్ట్ అవ్వాలి ఆనియన్స్ అలా సాఫ్ట్ అయితే మనం తినేటప్పుడు బాగుంటుంది. మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. కాబట్టి మాడిపోకుండా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. చూసారా, ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసింది ఆనియన్. ఇలాగా బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. బాగా మిక్స్ అవ్వాలి. ఆనియన్స్ అన్నీ సాఫ్ట్ అయిపోవాలన్నమాట. బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత బీరకాయ ముక్కలు, మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. నేనైతే 1/2 kg వేసాను. మీరు 1/2 kg వేసాను. బాగా ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇదంతా ఈ బీరకాయలో కలిపేలాగా చూసుకోవాలి. కలిపేసిన తర్వాత పసుపు 1 స్పూన్ వేస్తున్నాను. పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ కూరకి ఎంత పసుపు వేసినా అంటుకోదు, కాబట్టి వేసుకొని అయితే 1 స్పూన్ వేసుకున్నాను. పసుపు వేస్తే కొంచెం బాగుంటుంది టేస్ట్ అని చెప్పి పసుపు వేసాను. తర్వాత నేను రాళ్ళుప్పు అయితే 1 స్పూన్ వేసుకున్నాను. మీరు ఏం సాల్ట్ వాడతారో ఆ సాల్ట్ మీరు వేసుకోండి. మీ టేస్ట్ తగినట్టుగా సాల్ట్ వేసుకోండి. నాకు పచ్చిమిరపకాయలకి 1 స్పూన్ రాళ్ళుప్పు అయితే సరిపోతుంది. మీరైతే టేస్ట్ తగినట్టుగా సాల్ట్, పచ్చిమిరపకాయలు అడ్జస్ట్ చేసుకోండి. బాగా వేగాలి. ఇలాగ సాల్ట్, పసుపు వేసి బాగా మగ్గిన తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. క్లిప్ మిస్ అయ్యింది, ధనియాల పొడి యాడ్ చేసింది. ధనియాల పొడి కూడా ఈ స్టేజ్లోనే మిక్స్ చేసుకోవాలి. ఇలాగ ధనియాల పొడి, ఉప్పు, పసుపు అంతా వేగిన తర్వాత మూత పెట్టి వదిలేయాలి ఒక 5 minutes. తర్వాత 5 minutes తర్వాత ఈ బీరకాయ ముక్కలు అనేది దగ్గరగా అవుతుంది. ఈ కర్రీ కన్సిస్టెన్సీ చాలా దగ్గరగా అవుతుంది. దగ్గరగా అయిపోయిన తర్వాత మనం పల్లీల పౌడర్ వేసుకోవాలి. క్లిప్ మిస్ అయ్యింది, పల్లీల పౌడర్ వేసుకోవాలి.
పల్లి పౌడర్ వేసుకొని మూత పెట్టేయాలి. మూత పెట్టేసి బాగా దగ్గరికి వేయించుకోవాలండి. బాగా వేయించుకోవాలి. ఒక 5-6 మినిట్స్ పడుతుంది. అంతే అండి, కూర రెడీ అయిపోతుంది. చూడండి, ఇలాగా దగ్గరికి అయిపోతుంది. ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఇంతే అండి, రెసిపీ అయిపోయింది. మీరు ఎలా చేసుకున్నారు, ఎలా వచ్చిందో కామెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.